కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ బడులు పూర్తిగా నిర్వీర్యమైపోతాయి. ప్రభుత్వ బడుల్లోని ప్రాథమిక విద్య పూర్తిగా నాశనం అయిపోతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలోకి దొక్కుతున్నారు, విద్యాశాఖను పట్టించుకోవట్లేదు అంటూ రాష్ట్రంలోని టీచర్లందరూ కూడా ఉమ్మడి కార్యాచరణ పేరుతో ఉద్యమ బాట పడుతున్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా కలిసికట్టుగా డిఈఓ ఆఫీసుల ముందు ధర్నాకు వాళ్ళు కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా కలెక్టర్ ఆఫీసుల ముట్టడికి కూడా వాళ్ళు కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలోని అమరావతిలో కూడా ధర్నా చేసేందుకు 26 జిల్లాల ఉద్యోగ సంఘ నేతలంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తున్నారు. దీనంతటికీ కూడా ప్రధానమైన కారణం గత ప్రభుత్వంలో 117 జీవోతో 9 రకాల పాఠశాలలు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ 117 జీవో వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మేము ఆ రోజు మా డిమాండ్లను తెలియజేయడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించడంతో పాటు 10 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అని కూడా అన్నారు. ఆ 117 జీవోను మేము అధికారంలోకి వస్తే తీసేస్తాము అని కూడా అన్నారు. ఈరోజు ఆయన ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలోకి దొక్కారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలోకి దొక్కటమే కాకుండా ఈరోజు 19, 20, 21వ జీవోలను తీసుకువస్తూ ప్రపంచ బ్యాంకు విధానాలను ప్రోత్సహిస్తూ సాల్ట్ విధానంతో ఈయన ఈరోజు ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక విద్యను పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉండాలి. కానీ ఇంగ్లీష్ మీడియంను ప్రోత్సహిస్తూ తెలుగు మీడియంను పూర్తిగా ఎత్తివేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఆ రోజు గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం విద్యపై గగ్గోలు పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు దాన్ని పూర్తిగా మరిచిపోయి ఇంగ్లీష్ మీడియం విద్యనే ప్రారంభిస్తూ 12 రకాల బడులను వీళ్ళు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. గత ప్రభుత్వం కన్నా కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు, అటు విద్యార్థులకు, ప్రభుత్వ బడులకు ఎక్కువ నష్టం చేకూరుస్తున్నది అని ఉద్యోగ సంఘాలంతా కూడా దుమ్మెత్తిపోస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఎన్నికలలో ఇచ్చిన హామీలను మర్చిపోవటం చంద్రబాబుకు అది అలవాటే. చంద్రబాబు ఏది కూడా చెప్పింది ఏది చేయడు. ఎన్నికలకు ముందు లెక్కలేనన్ని హామీలు ఇస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలన్నీ కూడా మర్చిపోతాడు అన్నది గత ప్రభుత్వం చూశారు. 14 సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. ఈరోజు అదే మళ్ళీ పునరావృతమయ్యింది. ఈ ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలోని ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, రాష్ట్రంలోని పెన్షనర్లందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు ప్రాథమిక విద్యను ప్రభుత్వం కాపాడాలి. ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ప్రాథమిక విద్యలో తెలుగు మీడియం కూడా తీసుకురావాలి. ఇష్టమైన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు తెలుగు మీడియం తీసుకుంటారు. ఎవరికి ఏది ఇష్టమో ఆ విద్యను కొనసాగించటం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. కాబట్టి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు 117 జీవోను వెంటనే రద్దు చేయాలి. ఉద్యోగస్తులకు ఇచ్చిన డిమాండ్లను, ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఉద్యోగులకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తానన్నారు. ఇప్పటి వరకు ఏడాది పాలన అయినా కానీ పిఆర్సీ కమిషన్ అనేది ఏర్పాటు చేయలేదు కదా. దానిపైన ఒక ఊసు కూడా లేదు. ప్రస్తుత విద్యామంత్రి లోకేష్ బాబు గారు ఉన్నత విద్యపై, ఆయనకు విద్యాశాఖపై పూర్తిగా అవగాహన లేదు. ఉద్యోగస్తులు అందరూ కూడా డిమాండ్ చేసేది ఏమిటంటే ఆయన ఉద్యోగ సంఘాలకు ఎక్కువ విద్యాశాఖకు టైం కేటాయించాలి, ఉద్యోగ సంఘాలను మీటింగులకు ఆహ్వానించాలి, మాతో చర్చించాలి, ఎక్కువ సమయం విద్యాశాఖకు కేటాయించి ఇందులో ఉన్న లోపాలను సరిచేయాలి, ఉద్యోగ సంఘాల యొక్క కోరికలను నెరవేర్చడంతో పాటు ప్రాథమిక విద్యను, ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసే ప్రయత్నం దిశగా ఆయన ముందుకెళ్ళాలి. అంతేగాని పూర్తిగా విద్యాశాఖ పైన పట్టు లేకుండా, విద్యాశాఖను పట్టించుకోకుండా, ఉపాధ్యాయ సంఘాలను పట్టించుకోకుండా ఈరోజు ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తూ ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొస్తూ 1:40 పద్ధతిలో ఉద్యోగ నియామకాలు చేయకుండా బదిలీలలోనూ వీళ్ళు ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులకు కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు. మీరు అంటున్న పద్ధతి ప్రకారం ఈరోజు మోడల్ స్కూల్లో 1:20 అంటూ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో తెలుగు మీడియంకు అన్యాయం చేస్తున్నారు, పూర్తిగా తెలుగు భాషకు అన్యాయం చేస్తున్నారు అంటూ ఉపాధ్యాయ సంఘాలు కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఉమ్మడి కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఉపాధ్యాయ సంఘాలంతా కూడా ఏకంగా ఉద్యమ బాట పట్టేందుకు వాళ్ళు రెడీ అయ్యారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా 117 రద్దు చేయాలని కోరుకుంటున్నారు. ఆ 117 రద్దు చేసి ప్రాథమిక విద్యను కాపాడండి, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా పెట్టాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతూ, ఉపాధ్యాయులకు పిఆర్సీ కమిషన్ను ఇకనైనా ఏర్పాటు చేయాలి. పిఆర్సీ కమిషన్ ద్వారా వాళ్ళకి రావాల్సిన బకాయిలను వాళ్ళకి వెంటనే నెరవేర్చాలి. ఉపాధ్యాయులు బదిలీలు వాళ్ళు కోరినట్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు అనుకూలంగా వాళ్ళ బదిలీలను చేయాలి. ఉపాధ్యాయుల యొక్క డిమాండ్లు నెరవేర్చాలి అని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.